చూసాము, దిశ చూసాము. ఇప్పుడు మళ్ళీ సంవత్సరానికి ఏదో ఒకటి చేస్తున్నారు. మన ఇండియా, మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అసలు ఇదంతా ఏందో అర్థమే కావట్లేదు. ఇట్లాంటి నా కొడుకుల్ని డైరెక్ట్ రోడ్డు మీద తెచ్చి బహిరంగంగా ఊరేయాలి, అదే కోరుకుంటున్నా. ఈ నెల 9వ తారీఖు మోమితా అనే అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఆ చంపడం కూడా ఎంత దారుణం అంటే, రేప్ చేసిన తర్వాత 2 కాళ్ళు వెనుకకి విరవడం జరిగింది. చాలా బాధాకరము. దానికోసము ఈ దేశంలో ఇంకెక్కడ కూడా ఇలా జరగకుండా ఈ ర్యాలీ తీయడము, అందరికీ అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశము. మెయిన్ ఏంటంటే, ఎవరైతే శిక్షార్హుడు ఉన్నాడో అతడు ఎంత గట్టిగా అవును నేనే చేశాను, నన్ను ఉరేసి చంపేయమని అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఎంత ధైర్యం ఉంటే ఆ మాటలు మాట్లాడడానికి, ఆ చేయడానికి ఆయనకు వస్తుంది. అంటే ఈ చట్టాలు అనేవి గట్టిగా లేవు. అంటే నన్ను చంపరనే ధైర్యంతోనే ఆయన ఇలా మాట్లాడగలుగుతున్నాడు. నేను బయటకు రాగలుగుతాననే చట్టం ఉన్నాయి, నన్ను కాపాడుతాయని ఈ రోజు పరిస్థితి అట్లా ఉంది. ఈ చట్టాలను చాలా గట్టిగా చేసి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చేయాలనే ఈ ర్యాలీ మా అందరిది ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఆల్ ద సెక్షన్, ఆల్మోస్ట్ ఆల్ ద సెక్షన్, ఆల్ కోడ్స్, పీనల్ కోడ్స్ ఏమన్నా తీసుకోండి, ఇండియన్ చట్టం అనేది ఫుల్ ఆఫ్ లూప్ హోల్స్. అది అనేది మన చట్టం అనేది ఒక జల్లెడ లాంటిది. జల్లెడ ఎన్ని హోల్స్ ఉంటాయో అన్ని హోల్స్ ఉన్నాయి. మనము ఏ ఒక్క పదార్థంతో దాన్ని మనం ఫిల్ చేయలేము, అది రాదు. అది చట్టం, ఇది ప్రజల్లో రావాలి. ఇది కోర్టు, చట్టము, పోలీసులు కాదండి. వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ లో అప్పచెప్తే పబ్లికే ఇచ్చేస్తారు. ఏం చేయాలనో వాళ్ళు చేస్తారండి. కోర్టు గిట్టు అవ్వదండి. కసాబ్ లాంటి వాడిని ఏం చేయలేదు. మనకే ఇంకా ఉల్టా మన ఇండియన్ గవర్నమెంట్కే ఖర్చు ఎక్కువ. ఖర్చు చేసి ఓ 10 సంవత్సరాలు ఫుడ్ పెట్టి మేపి మళ్ళీ తర్వాత ఎప్పుడో చట్టం ఇస్తారు. జడ్జెస్ ఉండని, ఏది ఉండని, ఎన్ని జడ్జెస్ వచ్చినా ఏది వచ్చినా మిగతా కంట్రీస్ లో చూడండి, ఎప్పటికప్పుడు దుబాయ్లో ఇలాంటివి జరుగుతాయా? అసలు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు. ఒకటి ఎంబటే యాక్షన్ తీసుకుంటారు. విత్ ఇన్ సెకండ్స్ లో పబ్లిక్ ఎంచబెట్టి కోసేస్తారు, నరికేస్తారు. ఎన్నో చట్టాలు ఉన్నాయి అట్లా, అక్కడ బయట కంట్రీలో ఉన్నాయి. ఇక్కడ ఎందుకు లేవు? ఇక్కడ జడ్జెస్ చేయట్లేదు. ఒక చిన్న కేసులు కూడా సంవత్సరాల తరబడి అలా టైం పాస్ చేస్తున్నారు. ప్రతి కోర్టులో అంతే. చిన్న కోర్టులో కూడా, పెద్ద కోర్టు, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు ఏదున్నా తీసుకోండి, ఎక్కడ పోయినా న్యాయం లేదు, జరగట్లేదు. న్యాయం 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనిషి లైఫ్ కూడా అయిపోతుందండి. చెప్పులు అరిగేలాగా తిరుగుతుండు. ఏదైనా తిరిగి కానీ ఇది కూడా చేయాలంటే జనాలకు అప్పచెప్పాలి. కోర్టు వద్దు, పోలీసు వద్దు, ఎవరొద్దండి. అవ్వదు. చట్టం లేదు, కోర్టు లేదు, జల్లెడ. ఆ జల్లెడలో ఏం పోతుంది? నీళ్ళు పోస్తే ఆగదు, కింద పడిపోతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా చట్టం ఏమి చేయడానికి లేదు. పబ్లిక్ లో అప్పచెప్పండి. అప్పుడు అది టీవీలో, మీడియాలో 10 మీడియా ఛానల్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి అని. ఇంకొకటి చేయాలంటే భయపడతాడు. ఇలాంటి వాళ్ళని మేమేం చెయ్యము, మేము పబ్లిక్ అప్పచెప్తామని పబ్లిక్ లో వదిలేయండి అంతే. ముందుగా మహిళలందరికీ ఈ మొగ జాతి తరఫున నేను శిరస్సు ఉంచి సారీ చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన చాలా ఘోరమైంది. ఎంత మీ మనస్క్షోభ మాకు అర్థమవుతుంది. ఏం చేసినా ఆ బాధను మేము తీర్చలేము. గవర్నమెంట్కి మేము మీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చట్టాలను పకడ్బందీగా పెట్టి అమలు చేసి ఎవరైతే ఇలాంటి అత్యాచారాలకు, హత్యలకు పాల్పడతారో వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయం చేసి ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 1 వీక్ ఆర్ విత్ ఇన్ 10 డేస్లో పట్టుకొని వాడికి తగిన శిక్ష, అది ఉరి శిక్షణ, పబ్లిక్లో హ్యాంగ్ చేస్తారా, కాల్చి చంపేస్తారా, పెద్ద శిక్ష ఉండాలి. చిన్నది ఏదో యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైళ్ళలో పెట్టి మేపుతామంటే మాత్రం పబ్లిక్ ఒప్పుకునే పరిస్థితిలో లేరు. చాలా పెద్ద శిక్షలు ఉండాలి. ఇంకోసారి అమ్మాయిని ముట్టుకోవాలంటే కూడా వాడు భయపడాలి. అమ్మాయిల్ని కన్నా తల్లిదండ్రుల భయం అసలు ఇప్పుడిప్పుడే అమ్మాయిలు బయటకు వస్తున్నారు, వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఘటనలు చాలా దారుణము. మన పిల్లలకి మనము చదువుకోమని ఒకటి చెప్తే సరిపోదేమో, ఇలాంటి మొగోళ్ళు ఉంటారా బాబు బయట, వాళ్ళతో జాగ్రత్తగా తిరగండి. మీరు చేతిలో ఇందాక మహిళ అన్నట్టు ఒక AK-47 కొనిచ్చడమో, ఒక కత్తి ఇచ్చి పంపించడమో చేస్తే బెటర్ ఏమో. దారుణంగా ఉన్నది ఇలా అబ్బాయిల బిహేవియర్. అయితే శిక్ష మాత్రం పబ్లిక్ లో హ్యాంగ్ చేయడం కానీ, పబ్లిక్ లో కాల్చి చంపడం కానీ ఉండాలి. అంతకన్నా తక్కువ శిక్ష చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా నేను పేరెంట్స్ కి ఇంకో సజెషన్ ఏంటంటే,
మీరు అమ్మాయిలకి ఎలాగైతే ఈ స్కూళ్ళలో కూడా ఈవెన్ టీచర్స్కి కూడా సజెషన్ ఏంటంటే అమ్మాయిలకి ఎలాగైతే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ స్కూళ్ళలో నేర్పిస్తున్నారో అబ్బాయిలకు కూడా నేర్పించండి. ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్, ఏది చేయొచ్చు వాడు, ఏది చేయకూడదు. ఈ ఎడ్యుకేషన్ స్కూళ్ళలో అబ్బాయిలకు కూడా ఉండాలి. ఓన్లీ మన అమ్మాయిలకి ఎందుకు నేర్పించాలి, అబ్బాయిలకు కూడా తెలియాలి ఏది చేయొచ్చో వాడు ఏది చేయకూడదు. అది నేర్పించి ఎడ్యుకేషన్ తరఫు నుంచి వాడికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాడు పెద్దగా ఇలాంటి మూర్ఖులు గారు. మన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ నుండి పెద్ద సంఖ్యలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు మరి ఈ కాలనీ ముఖ్య పెద్ద మనుషులందరూ కూడా యూత్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఏదైతే కలకత్తా రాష్ట్రంలో మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో మరి డాక్టర్ మౌమిత గారికి జరిగిన ఘోర అత్యాచారం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ కాలనీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో మరి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. గతంలో మరి ప్రియాంక గారు కానివ్వండి, దివ్య గారు కానివ్వండి, మరి ఆ మానభంగానికి అత్యాచారానికి గురైనప్పుడు మరి అనేక నిర్భయ దిశ చట్టాలను తీసుకుని వచ్చినప్పటికి కూడా మరి ప్రజలు ఇక్కడ మగవాళ్ళు ఎటువంటి భయం లేకుండా మరి పౌశాచికంగా దేశ జాతి సిగ్గుపడే విధంగా మరి అత్యాచారం ఒక డాక్టర్ మరి డాక్టర్ తల్లిదండ్రులు మరి 33 సంవత్సరాలు ఆమెను పెంచి ఎన్నో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక డాక్టర్ వృత్తిని చదివించడం జరిగింది. మరి డాక్టరే ఒక నిండు ప్రాణాలను కాపాడే పరిస్థితి డాక్టర్ది కాబట్టి ఆ డాక్టర్నే నిందితుడు సంజయ్ మరి మిలిటరీ వాలంటరీ పోలీస్ అక్కడ బెంగాల్లో వాలంటరీ పోలీస్గా వృత్తిలో పరంగా ఉన్న ఒక సంజయ్ అనే వ్యక్తి దుర్మార్గుడు మరి పడుకునే టైంలో ఒక డాక్టర్ని మన మౌమిత డాక్టర్ని అత్యాచారం చేసి పైశాచికంగా మరి మానభంగం చేసి ఆమె ప్రాణాలు తీయడం జరిగింది. మరి వెనుక ఈ సంజయ్ ఒకడే కాకుండా మరి అనేక మంది అనుమానితులు మరి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ నిందితులను తీసుకొచ్చి వారికి బహిరంగంగా శిక్షలు వేయకుండా మరి వారిని గతంలో ఏ విధంగా అయితే కాల్చి చంపారో ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపినట్టయితే మరి ప్రజలలో వారికి ఇంకా మరి భయపడతారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి వీటిని ఇంకా ఈ చట్టాలను గట్టిగా చేసి మళ్ళీ మహిళలకు ముఖ్యంగా ఒక ఇంటి మహిళ వారి ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఇంతకుముందు మహిళా సోదరులు చాలా చెప్పినట్టు ఒక చదువుకోవడానికి కానీ మరి ఉద్యోగానికి కానీ ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే ఇలాంటి దుర్ఘటనలు చూసి భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక మహిళకు మరి గట్టిగా భద్రతను ఏర్పాటు చేసి ఒక దేశం మన మహిళ మిడ్ నైట్ అర్ధరాత్రి కూడా ఒక మహిళ బయటికి పోయే భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇంకా గట్టి చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మహిళలకు ఇట్లాంటి విషయాలు జరిగితే ఎంబడే మరి పబ్లిక్ లోనే కాల్చి చంపే విధంగా చట్టాలను తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇందులో పాల్గొన్న ముఖ్యంగా మహిళా సోదరులకు మరి ఈ మగవాళ్ళ పురుషుల తరపున మేము మరి సిగ్గుపడుతూ మరి వారికి మరి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ మరి ఇక్కడ ఇందులో పాల్గొన్న అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. We want కావాలి